మహిళలు ఆర్థికంగా స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. ఇక రుణాలు అందించి వారికి అండగా నిలవాల్సిన మెప్మాలో అవినీతి జలగలు చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు భారీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అధికారుల నిర్లక్ష్యంతోనే మెప్మా పరిధి మహిళా సంఘాల సమాఖ్యలు అలాగే మహిళా సంఘాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ఇక సంఘాలను సిఓలు డిఎంసీలు పర్యవేక్షించాలి. వారు ఎలా పనిచేస్తున్నారో మెప్మా పీడీలు పురపాలక కమిషనర్లు ప్రతి 3 మాసాలకు ఒకసారి సమీక్షించాలి. ఈ రెండంచెల విధానం 10 ఏళ్లుగా మరుగున పడడంతో సంఘాలు సమైక్యల్లో ఆర్థిక నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కొందరి సోర్స్ పర్సనల్ గా ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పొదుపు సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాల బలోపేతానికి అవసరమైన సమావేశాలు నిర్వహించాల్సిన వీరు రూటు మార్చి అక్రమార్జనే ధ్యేయంగా బ్యాంకులను బురిడి కొట్టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నకిలీ గ్రూపులు సృష్టించి స్వయం సహాయక సంఘంలో సభ్యులకు తెలియకుండానే వారి సంతకాలను పోచరీ చేసి లోన్లను దిగమింగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మెప్మా స్వయం సహాయక సంఘంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని సభ్యురాలు నాగమణి భాయ్ ఆరోపించారు. ఇక మెప్కా కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటరు రెహమాను, ఆర్పీలు, మేనేజరు, పీడీపీఏ అధికారులు కలిసి తన సంతకాలను నకిలీ చేసి నిధులను దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. ఇక అవకతవకలు జరుగుతున్నాయని ప్రశ్నించడంతో తనను అన్యాయంగా గ్రూప్ నుంచి తొలగించినట్లు ఆమె ఆరోపించారు. కంప్యూటర్ ఆపరేటర్ నుంచే గ్రూపులని నిర్వహణ జరగడం, అధికారులకు వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ పాత్ర లేకపోవడం అనుమానం కలిగించే అంశమని తెలిపారు. ఇక ఇటీవల కాలంలో చేరిన ఆర్పీలకు ఇప్పటి వరకు జీతాలు రాలేదని, ప్రభుత్వం అందించిన ట్యాబులు ఇవ్వడానికి కూడా లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. ఇక ఏఆర్పీ ఏ ప్రాంతంలో పనిచేయాలన్నా స్పష్టత లేకుండా వారి ఇష్టం లేకపోతే వెంటనే డిస్మిస్ చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆమె మీడియా ముందు తన బాధను తెలిపారు. ఇక సామాన్యురాలిగా తను ఏది చెప్పినా వినడం లేదని, తనకు తెలిసిన లాయర్ ద్వారా 5 నెలల క్రితం దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తులకు సంబంధించిన అధికారులు సమాచారం ఇవ్వకపోవడం కూడా అనైతికమని అన్నారు. ఇక మెప్మా సహాయక గ్రూపులలో సభ్యులకు తెలియకుండా రికార్డులలో వారి సంతకాలు సైతం పోచరీ జరుగుతున్నాయని, న్యాయవాదిగా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం అడిగిన తనకు సైతం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అలాగే మెప్మా సిటీ మేనేజర్ మరియు రికార్డు అసిస్టెంట్లు వారి చేతి వాటంతో సభ్యుల సంతకాలను పోచరీ చేసి లోన్లు సైతం దిగమింగుతున్నారని అనుమానాలు ఉన్నాయని, అలాగే మెప్మా అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో స్వయంగా తానే ప్రభుత్వం నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమం ద్వారా ఆర్జీని సైతం జరిగిందని తెలిపారు. ఇక ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సామాన్య మధ్యతరగతి మహిళలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకొని ఆర్టీలపైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మెప్మా స్వయం సహాయక సంఘంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు బి నాగమణి భాయ్. నేను 2004 నుంచి శ్రీ బాలాజీ గ్రూప్ లో ఉన్నాను సభ్యులుగా. నా ప్రమేయం లేకుండా నన్ను వాళ్లే ఫోర్జరీ సంతకాలు, ఎన్డార్స్మెంట్లు అన్ని వాళ్లే టైప్ చేసుకొని మా ఫోర్జరీ సిగ్నేచర్ నాకు డబ్బులు ఏమి ఇవ్వకుండా, కారణం అనేది ఏమి చెప్పకుండా నన్ను గ్రూప్ సభ్యురాల నుంచి తీసేశారు. వాళ్లే సంతకాలు పెట్టుకున్నారు, వాళ్లే ఎన్డార్స్మెంట్లు, వాళ్లే పరిష్కారాలు అన్ని జరుగుతున్నాయి. ఉన్నతాధికారులకు అందరికీ ఇచ్చాను. నేను నా సమస్య పరిష్కరించడం ఏ ఒక్కరూ స్పందించలేదు. మెప్మా మేనేజర్ గారు, ఒంగోలు పీడి రవికుమార్ గారు గ్రూప్ సభ్యులతో వాళ్ళతో కలిసి మొత్తం ఎండార్స్మెంట్లు కానీ ఏమి వాళ్లకు అనుకూలంగా వాళ్లే రాసుకొని వాళ్లే పరిష్కరించుకున్నామని పెట్టుకున్నాం కానీ అన్ని వాళ్లే చేశారు. మొత్తం మెప్మా వ్యవస్థలో చాలా అన్యాయం జరుగుతుంది. వీళ్ళ ఆఫీస్ లో మెప్మా మేనేజర్ గారు, పీడి రవికుమార్ గారు సభ్యులు అందరూ వాళ్ళకి ఫేవరబుల్ గానే చేసుకుంటారు. కంప్యూటర్ ఆపరేటర్ అతని పేరు వచ్చేసి రఫీ కాదు, రెహమాన్ కూడా వాళ్ళకి అనుగుణంగానే అన్ని టైప్ చేశారు. రెహమాన్ గారు ఒకరు, వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీగా అందరూ నా ఫోర్జరీ సిగ్నేచర్ చూసుకొని వాళ్ళే ఫోర్జరీ చేసేసుకొని ఇప్పుడు వాళ్ళందరూ కమ్యూనిటీగా కలిసి ఇలా చేస్తున్నారు. చిన్నకోట నాయక్ న్యాయవాది మార్కాపురము. నేను గతంలో
మెప్ప మేనేజర్ వాళ్ళ మీద నా పార్టీల పరంగా, నా క్లయింట్స్ పరంగా లీగల్ నోటీసులు ఇచ్చాను, దానికి రెస్పాన్స్ కాలేదు. అదే విధంగా ఆర్టీఐ యాక్ట్ పెట్టాను, దానికి రెస్పాన్స్ కాలేదు. అదే విధంగా సీఎం ఆఫీస్ కు అర్జీలు పెట్టుకున్నారు, దానికి ఫేక్ డాక్యుమెంట్స్ పెడుతున్నారు. పరిష్కారం కాకపోయినా పరిష్కారం అయినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అది కాలక్షేపం చేస్తున్నారు. 65 సంవత్సరాలు దాటిన వారికి లోన్లు ఇచ్చి, ఆ లోన్లో కొంత భాగము మెప్ప స్టాఫ్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు, వాళ్ళు సిబ్బంది, మెప్ప సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్సెంటేజ్ తీసుకొని ఆ డబ్బులు ఇది చేస్తున్నారు. అదే విధంగా కోట్లలో స్కామ్ జరిగింది. అంత లెక్క పేపర్లో వచ్చినప్పటికీ, ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ వాళ్ళకు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కాలక్షేపం చేస్తున్నారు. గతంలో కానీ లీగల్ నోటీస్ ఇచ్చాము. నిన్న ఆర్డీఓ ఆఫీస్ జాయింట్ కలెక్టర్ గారి, ఇన్ఛార్జి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము. అయినప్పటికీ ఎటువంటి చలనం లేదు. ఆఫీస్ లో అర్హత లేని వారికి రుణమాఫీ ఇస్తూ వారి అకౌంట్ లో అమౌంట్ తీసుకుంటూ లంచాలు తీసుకుంటూ దానికి సంబంధించిన స్టేట్ బ్యాంక్ లో భారీ అవినీతి గతంలో చాలా మంది బాధితులు ఆర్టీ పెట్టారు, అది ఇచ్చారు. దఫాలుగా సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, సీఎం పేజీలో నారా లోకేష్ గారి ఇంటి దగ్గర వారి ఉన్నాయి. అయినా కూడా లోకల్లో ఉన్న అధికారులు కోర్టు వారికి ఆశ్రయించడం జరిగిన ఉన్నత రెస్పాన్స్ పెండింగ్ లో ఉంది. 2 days చూసి బాధితులు కోర్టును అప్రోచ్ సంబంధించిన వారికి నోటీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఒంగోలు రిపోర్టర్ రామ్మోహన్ రావు అందిస్తారు. రామ్మోహన్ రావు, చెప్పండి, ఈ అంశాన్ని బట్టి అంటే నకిలీ గ్రూపులు క్రియేట్ చేసి బ్యాంకులకు బురిడి కొట్టిస్తున్న వైనాన్ని అసలు ఎలా చూడొచ్చు, సామాన్య మహిళలని మోసం చేస్తున్నారని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ప్రకాశం జిల్లాలో అయితే మెప్మా గ్రూప్ లో భారీ అవినీతి అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈ అవినీతిలో కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ, ఆ గ్రూపుల్లో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, అక్కడ మేనేజర్లు కానీ లేనిపోని కొన్ని పేర్లు సృష్టించి, కొన్ని గ్రూపులను వారే సృష్టించి వారి పేర్ల ఫోర్జరీ సంతకాలతో లక్షల్లో బ్యాంకులు లక్షల్లో లోన్లు తీసుకొని మోసం చేసిన ఘటన అయితే ప్రకాశం జిల్లాలో జరిగింది. ఈ భారీ ఎత్తున అయితే ఈ ప్రకాశం జిల్లా మొత్తంగా ఇలాంటి మోసాలు అయితే పాల్పడిన ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇలా అనేక ప్రాంతాల్లో, జిల్లా మొత్తం అనేక ప్రాంతాల్లో జరిగితే, అదేవిధంగా మార్కాపురం లో అయితే మరింతగా అసలు సభ్యులను కూడా వాళ్ళకి సమాచారం లేకుండా గ్రూపుల నుంచి వాళ్ళు అడిగినందుకు గ్రూపుల నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధికారులు దీనిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇప్పటికీ ఏదైతే ఈ మెప్పాలో జరుగుతున్న అవినీతిపై కమిటీ ప్రచారం జరుగుతున్న మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అయితే కమిటీని విచారణకు ఆదేశించారు. అయినప్పటికీ కమిటీని వేసి విచారణకు ఆదేశించినప్పటికీ ఈ మెప్పాలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఏమాత్రం భయపడటం లేదు. వాళ్ళు చేసిన అవినీతి బయటకు పడుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం భయపడకుండా, గ్రూపు సభ్యులు నిలదీసినా కూడా వాళ్ళని గ్రూపుల నుంచి సమాచారం లేకుండా తొలగించడం, వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం, అదే విధంగా వారు ఆర్టీఐ యాక్ట్ కానీ లాయర్ను పెట్టుకుని కోర్టులు పోయినా కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళని అయితే గ్రూపుల నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మార్కాపురంలో అయితే ఒక ప్రాంతంలోని నాగమణి అనే ఒక మెప్మా స్వయం సహాయక సభ్యురాలు అయితే ఆమె బ్యాంకు నోటీసులు రావడంతో ఆమె వాళ్ళని నిలదీయడంతో ఆమెను గ్రూపు నుంచి అన్యాయంగా తొలగించారు. అదేమని అడిగితే సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక్కడైతే జరుగుతూ ఉంది. ఆ మెప్మాలో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, అక్కడ ఆ ప్రాంతంలో పీడీలు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, వాళ్ళైతే అధికారులు అండదండలు చూసుకొని వాళ్ళు చేసిన అవినీతిలో పై అధికారులు కూడా వాటాలు ఇచ్చామనే ఒక అధికారుల అండదండలతోనే ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్లు వచ్చే కొన్ని ఏళ్ల నుంచి సుమారు కంప్యూటర్ ఆపరేటర్ 8 సంవత్సరాల నుంచి మార్కాపురంలో పనిచేస్తాడు. అతనికి ట్రాన్స్ఫర్లు వచ్చినా సరే ట్రాన్స్ఫర్లను అధికారులకైతే కొంత అమౌంట్ మొత్తం చెప్పి ఆ ట్రాన్స్ఫర్లు అయితే ఆపించుకొని అక్కడే చేస్తూ అతనే ఒక్కడే గ్రూపులో అడ్మిన్ గా ఉంటూ ఇంకెవరికి గ్రూప్ అడ్మిన్లు ఇవ్వకుండా అతనే గ్రూపును లీడ్ చేస్తూ అడిగిన వారిని ఏ సభ్యురాలైనా ప్రశ్నించి మా పేరు నెట్ట ఫేక్ లోన్స్ నుంచి మాకు బ్యాంకు నుంచి ఫోన్లు వచ్చినాయి, మాకు నోటీసులు వచ్చినాయి, మేము లోన్ తీసుకోలేదు, మేము సంతకాలు పెట్టలేదని అడిగిన వారికి ఎలాంటి సమాచారం లేకుండా గ్రూపుల నుంచి అయితే రిమూవ్ చేస్తూ వాళ్ళని చేస్తున్న పరిస్థితులు అయితే ప్రకాశం జిల్లాలో కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్.